బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ తో సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుండగా మధ్యలో రాధేశ్యామ్ ఒక్కటి మాత్రమే అంచనాలను అందుకోలేకపోయినా మిగిలిన సినిమాలన్నీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో కుమ్మేశాయి. ఇక ప్రభాస్ లాస్ట్ 3 మూవీస్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి ఇండియన్ హీరోలలో ఎవరూ టచ్ చేయని రికార్డును అందుకున్నాడు. ఇక ప్రభాస్ అప్కమింగ్ మూవీ అయిన రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుండగా తర్వాత స్పిరిట్, తర్వాత ఫౌజీ, కల్కి 2, సలార్ 2 లాంటి సినిమాలు ఓ రేంజ్ క్రేజ్ నడుమ రిలీజ్ కానున్నాయి. వీటిలో ప్రస్తుతం వీక్ గా అనిపిస్తున్న సినిమా రాజాసాబ్ ఒక్కటే కాగా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బజ్ అయితే పెరుగుతుంది. కానీ రిలీజ్ టైం కి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాకున్న క్రేజ్, ప్రభాస్ స్టార్డమ్ దృష్ట్యా చూస్తే మాత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సినిమా అందుకోవడానికి అవకాశం ఉంది. అదే కనుక జరిగితే నాన్ స్టాప్ గా 4 సినిమాలతో ప్రభాస్ కంటిన్యూస్ గా 100 కోట్ల మార్క్ అందుకున్న రికార్డును పెంచుకునే అవకాశం ఉండగా తర్వాత ఎలాగో స్పిరిట్, ఫౌజీ సినిమాలు ఈజీగా 100 కోట్ల మార్కును దాటగలవు. ఇక కల్కి 2, సలార్ 2 సినిమాలు మరో లెవెల్లో దుమ్ము లేపుతాయి. కాబట్టి 100 కోట్ల మమ్మూత్ ఓపెనింగ్స్ విషయంలో ప్రభాస్ ను ఇప్పట్లో ఎవ్వరూ టచ్ చేయడం కష్టమేనని చెప్పవచ్చు. ఇదంతా జరగాలి అంటే ఇప్పుడు రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్లతో మొదటి రోజు బాక్సాఫీస్ షేక్ చేస్తుందో చూడాలి.